మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అఖిల భారత యాదవ్ మహాసభ ఖండించింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను రౌడీ షీటర్ అంటూ కేటీఆర్ మాట్లాడడంపై వారు ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో నవీన్ యాదవ్ను గెలిపించుకుని బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాదవుల ఓట్లు 30,000కు పైగా ఉన్నాయని, అందరూ నవీన్ యాదవ్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నవీన్ యాదవ్ గెలుపును అడ్డుకోలేరని, 50,000 మెజార్టీతో ఆయన గెలుస్తున్నారని కూడా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్, బలాల నవీన్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గతంలో ఆయన 2 సార్లు పోటీ చేసి చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే. ఒకసారి ఎంఐఎం నుంచి, మరి ఇంకోసారి పార్టీ తరఫు నుంచి టికెట్లు ట్రై చేసి దొరకకపోయినా ఆయన వేరే కాన్స్టిట్యున్సీ కానీ ఇతర పార్టీలు మారకుండా నాకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ముందటి నుంచి కూడా మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాము. మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచే పోటీ చేస్తాం. మాకు ఇక్కడ స్థానికంగా బలం ఉంది. అంటే ప్లస్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కానీ, కులబలం కానీ, ప్లస్ వాళ్ళకు ప్రత్యేకించి పర్సనల్గా వాళ్ళ రిలేషన్